దొండపి గ్రామంలో నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంత ఘర్షణ జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు నిన్న నా మీద చాలా పెద్ద ఆరోపణలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు గంజాయి తాగి నా ప్రోద్బలంతో ఆయన మీద రాళ్లు రువ్వి హత్య చేయడానికి ప్రయత్నం చేశారని, అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేకోకుండా ఆయన బయట పడ్డాడని, దానికి స్థానికంగా ఉన్న మంత్రి ప్రోత్సాహం ఉంది అనేటువంటి మాట మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. నా మీద బురద జల్లటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. నేను 12 సంవత్సరాల నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నా. ఇప్పుడు కూడా తగాదాలను ప్రోత్సహించడం, దాడులను ప్రోత్సహించడం, హత్యలు చేయించే కార్యక్రమాలు నాకు గిట్టవు, నచ్చవు. ఆ పద్ధతి కూడా నాకు తెలియదు. దొండపి గ్రామం అనేది చాలా కాలం నుంచి ఫ్యాక్షన్ విలేజ్. పోయినసారి నేను ఎంపీ గారు, ఇప్పుడు ఎంపీగా ఉండి మొన్న రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయలు గారు, మేమిద్దరం ఇలాగే ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు మా మీద కూడా రాళ్లు రువ్వినటువంటి సంఘటన బహుశా మర్చిపోయి ఉంటారు చాలా మంది. మా మీద కూడా రాళ్లు రువ్వారు. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఎవరు రువ్వారు, ముందు ఎవరు రువ్వలేదు అనే విషయాలు నాకు తెలియదు, కానీ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా తేలుతాయి. ఇవాళ ఇద్దరు మా వైసీపీ కార్యకర్తలు గాయాలు తగిలితే వారి ఆసుపత్రులు ఉంటే పలకరించడానికి వచ్చాం. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇటు తెలుగుదేశం వారు, అటు మా పార్టీకి సంబంధించిన వారు ఇద్దరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కొద్దిగా చిల్లర మల్లరగా కొన్ని దెబ్బలు తగిలాయి. పోలీస్ బాగా యాక్ట్ చేయటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది, అంటే బాగా కొట్టుకునేటువంటి ప్రమాదం తప్పిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీన్ని నా మీద బురద జల్లి నేనేదో రాజకీయంగా వారిని అణగదొక్కడం కోసం తగాదాలు ప్రోత్సహిస్తున్నాను అనేటువంటి మాట కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక రెండో అంశం ఏమిటంటే, దొండపి లాంటి కొద్దిగా వాతావరణం బాగున్నటువంటి గ్రామాలు వెళ్ళేటప్పుడు ఎవరైనా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు, పర్మిషన్ తీసుకుంటారు. కనీసం కన్నా లక్ష్మీనారాయణ గారు పర్మిషన్ తీసుకోకపోయారు, కనీసం కాగితం కూడా పెట్టలేదు. నేను దొండపి గ్రామం వెళ్తున్నాను అనేటువంటి కాగితం కూడా, ఊరేగింపుగా వెళ్తున్నాను, మైక్ పెట్టుకుంటున్నాను, బహిరంగ సభ పెట్టుకుంటున్నాను కాగితం కూడా ఆయన ఇవ్వకపోక అదే పోలీసు వారు ఉండగానే జరిగిందని ఆరోపణ చేయడం సమంజసం కాదు. పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి. ముందు ఈ మస్ట్ గివ్ ఏ పేపర్. మేము పలానా ఊరు వెళ్తున్నాము, మాకు అక్కడ రక్షణ కావాలి, పోలీస్ బందోబస్తు కావాలి అనేటువంటి కాగితం కూడా, పర్మిషన్ ఇవ్వకపోయినా కాగితం కూడా పెట్టుకోకుండా పెద్ద మనిషి ఇవాళ వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని తీసుకెళ్ళాడు, సత్తెనపల్లిలో ఉండే బ్యాడ్ ఎలిమెంట్స్ ని, రౌడీల్ని తీసుకువెళ్ళాడు. అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళు దాడి చేయాలని ప్రయత్నం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలను నేను ఇప్పుడు ప్రోత్సహించను. మంత్రిగాను, శాసనసభ్యుడిగాను, రాజకీయ నాయకుడిగాను నా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు నేను ప్రోత్సహించనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏ ఘర్షణ జరిగినా, ఏది అన్యాయం జరిగినా దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనేటువంటి ప్రయత్నంతోనే మేము ఉంటాం తప్ప, ప్రజలు శాంతిగా బతకాలి అని కోరుకుంటున్నాం. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటాం, తప్పలేదు. కానీ నా మీద ఈ రకంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆరోపణ చేయటం, నేనేదో ప్రోత్సహిస్తున్నానని ఆరోపణ చేయటం చాలా దురదృష్టకరం.